ఇక నంద్యాల జిల్లాలోని ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ ముందు బాధిత రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్యాపాలి మండలం రాచర్లలోని సిమెంట్ ఫ్యాక్టరీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దద్దరిల్లిపోయింది. మా గ్రామానికి కానీ మాకు కానీ ప్యాటర్న్ నుంచి ఎటువంటి ఉపాధి లేదు. మమ్మల్ని ఎవరు పట్టించిన వాళ్ళు లేరు. ఇంతకుముందు వస్తారు కూడా నేను 4 ఏళ్ల కింద ఇలాగే మన బుగ్గ రాజేంద్ర రెడ్డి గారు వచ్చినప్పుడు మీనా తప్ప నేను మాట్లాడినాను. అంతకంటే ముందే మమ్మల్ని 3 సంవత్సరాలు పనులు చేశారు. ఇప్పుడు దాదాపు మాకు ఉపాధి నుంచి తీసేసి కూడా 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 150 కుటుంబాలు ఇంటి దగ్గర ఉన్నాయండి. ప్లాగింగ్ పేట తప్పినప్పుడు ధర్నా చేసిన జీతాలు పెరగాలని ఇంతవరకు మమ్మల్ని తీసుకోలేదు. ఆ 150 కుటుంబాలు ఇంటి దగ్గర ఉన్నారు. నేను కూడా వర్క్ చేసుకునేవాడిని కాబట్టి నేను ఇప్పుడు వేరే ప్లాంట్ వెళ్ళి పనిచేస్తున్నాను ప్రజెంట్గా. ఇక్కడ మమ్మల్ని మాత్రం ఎవరు పట్టించిన వాళ్ళే లేరు. ఇంతకుముందు నేను అడిగింటేనే మమ్మల్ని తీసుకోవడం లేదు. 2-3 సార్లు మమ్మల్ని పిలుచుకొని కూడా మిమ్మల్ని తీసుకోము, మేము అసలు మీరు మాకు అవసరమే లేదు, మేము ఉన్న మ్యాన్ పవర్తో మెయింటైన్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని గడవ పెడుతున్నారు. ఇక మా పొలాలు తీసుకొని మా బతుకులు రోడ్డున పడేశారంటూ రాచర్ల, నేరేడుచర్ల, బోయిన చెరువుపల్లి గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. ఇక 3 గ్రామాలను దత్తత తీసుకుంటామని నమ్మించి దగా చేశారని వారు మండిపడుతున్నారు. తాగునీరు, రోడ్డు, ఉపాధి వంటి కనీస వసతులను కూడా కల్పించకుండా యాజమాన్యం తమను మోసం చేస్తోందంటూ బాధితులు కన్నీరు మున్నూరు అవుతున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ప్రశ్నిస్తే ఉద్యోగాలు ఇవ్వమని, దిక్కున్న చోట చెప్పుకోండంటూ యాజమాన్యం హేళన చేస్తోందంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. రాజ్యాల నుంచి ఇప్పుడు 6 నెలల నుంచి నీళ్లు తోలుతున్నాము. ఆ నీళ్లు సాలట్లేదు. నీళ్ళు ఇస్తామని మేము వాళ్ళకి వచ్చి రిక్వెస్ట్ చేసినా వాళ్ళు పలకడం లేదు, ఏం జరగడం లేదు. ఫ్యాక్టరీలో తీసేసిన వాళ్ళని మొత్తం వాళ్ళు తీసుకోకున్నారు. సంవత్సరం నుంచి తీసేసిన వాళ్ళు ఉన్నారు, 4 ఏళ్ల నుంచి తీసేసిన వాళ్ళు ఉన్నారు, 7 సంవత్సరాల నుంచి తీసేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని పోయి ఎంత బంగపోయినా కానీ వదులుకోవడం లేదు. 30 ఏళ్ళైనా మేము రాకముందు నుంచి ఉంది ఆ ఫ్యాక్టరీ. ఏదో ప్రాబ్లం అని అదని ఇదని తీసేస్తున్నారు, మళ్ళీ పిలుచుకోవట్లే వాళ్ళని. రాచర్లకి ఏమన్నా న్యాయం జరగడంలే. మాకి రాచర్లకి న్యాయం చేయాలి. మాకు రోడ్లు కావాలి, ఊర్లోకి సౌకర్యం కావాలి, నీళ్లు కావాలి, బడి పిల్లలని మాకి బస్సు వేయాలి. రాచర్ల పోచేరపల్లికి మాకు న్యాయం జరగాలి. ప్రియా సిమెంట్ వాళ్ళు మాకు అన్యాయం చేసినారు. ఏడన్నా కొంచెం స్థలం ఉన్నా కానీ మాదే ఆక్రమించుకొని చెట్లు ఊటర్లను పెడుతున్నారు. మాకు అన్యాయం జరిగింది. మాకు సహకారం చేయడంలే ఫ్యాక్టరీ వాళ్ళు. మాకు న్యాయం జరగాలి. రాచర్ల బోంచరపల్లెకు దత్తత తీసుకుంటామని వాళ్ళు కానీ మాకు ఇంతవరకు ఏ సాయం చేయలే. మాకు సాయం చేయాలి. ఇంత ఫ్యాక్టరీ మా పొలాలు కొని, మా చేనులు, మా ఆస్తులు అంతా తీసుకొని మాకు ఏనాడు కానీ మాకు ₹1 సాయం చేయడం. ఇక ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించాలని, న్యాయం చేసే వరకు కూడా ఫ్యాక్టరీ గేటు ముందు కదిలేది లేదంటూ రైతులు స్పష్టం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా చూస్తే కనుక మాకు ఖచ్చితంగా కూడా న్యాయం చేయాలంటూ ఇటు సిమెంట్ ఫ్యాక్టరీ ముందు గ్రామస్తులు అలాగే సంబంధించినటువంటి నాయకులు కూడా ధర్నా చేపట్టారు. ఫ్యాక్టరీకి సెక్యూరిటీకి వచ్చే బాబు రాత్రి డ్యూటీకి రావాలని వస్తుంటే మధ్యాహ్నం గార్లదినే రాచర్ల గార్లదిన మధ్యాహ్నం యాక్సిడెంట్ జరిగింది. అంతవరకు మేము ఎవరైతే తెలుసుకోలేదు. డ్యూటీకి వచ్చినామని మేము చెప్పి వచ్చినాం. మాకు ఇక్కడ డ్యూటీ దిగిన వాళ్ళు ఇట్లా మీ బాబు చనిపోయినాడని ఆమెకు చెప్పారు. ఫ్యాక్టరీకి చెప్పినా కానీ 10 రోజులైంది ఇప్పుడు చనిపోయి. కాకపోతే ఏం చెప్పడం లేదు. ఫ్యాక్టరీ తరఫున ఆయన తీస్తామని కానీ చెప్పడం లేదు. ఆ పిల్లల తరఫున ఖచ్చితంగా న్యాయం జరగాలి. ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ రాచర్ల సెక్యూరిటీకి వస్తున్నాయి సార్. కానీ ఈ బాబుకి తరఫున ఒక ఉద్యోగం కావాలా, ఆమెకి ఏదన్నా కానీ 20 లక్షల లోపల సాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇంతవరకు అయితే ఒక్క మాట వాళ్ళు చెప్పడం లేదు మాకు. ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీకి సెక్యూరిటీకి వచ్చే బాబు